హలో సుల్తాన్. సారీ సుల్తాన్. చచ్చింది. పెద్ద తలకాటుగా అయినా ఏం నువ్వు? మీ అన్నల్ని కాపాడుకోవాలన్న బాధ్యత లేదా? ఇన్ని రోజులు నీ వీక్నెస్ తెలియకుండా విసిగిపోయాను, కానీ ఇప్పుడు నీ వెనకాల ఉన్న ఆ ఏనుగు గుంపే నీ వీక్నెస్. ఈ రోజు వాడు చావాలి. అవును సుల్తాన్, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి రక్తం కళ్ళ చూస్తే గానీ మా ఆవేశం చల్లారదు. ముందు కార్యం పూర్తి అవనియండి. ఇప్పుడేం వద్దు, వెళ్ళండి. ఏం వద్దా అంటే అన్ని మూసుకొని కూర్చోవాలా? మనలో ఒకరు ఇప్పుడు మనతో లేరు. వాడిని నరికి పోగులు పెడితే గానీ మా ఆవేశం చల్లారదు. నరికేస్తే ఆయన బతుకొస్తాడా? నువ్వు ఏంటన్నా పిచ్చోడ్లో మాట్లాడతావు? వాళ్ళు తీసుకెళ్ళు, వెళ్ళు. కుదరదు సుల్తాన్, కుదరదు. ఆడు సచ్చాక ఇక్కడ శవాన్ని తీసేది. పోండి, వెళ్ళి నరుకోండి. ఎంతమందిని నరికి బారేస్తుంటారు. వాళ్ళ అన్నదమ్ములు ఉండరా? కుటుంబాలు ఉండవా? ఈరోజు మీలో ఒకటిపోతే ఆవేశం వస్తుందే. ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇక ఈ కథలు మేము వినం. మనలో ఒకడిని వాడు చంపేస్తే వాణ్ణి చంపకుండా వదిలేయాలా? మమ్మల్ని ఆపి ఉపన్యాసం ఇస్తున్నావు? ఇదంతా నీ వల్లే. ఆ రోజే మమ్మల్ని వదిలేసుంటే వాణ్ణి వేసేస్తే ఈరోజు బాయ్ చచ్చేవాడా? కాశీ వద్దు. మాలో ఎవడు చూస్తే నీకేంటి? నీకీ ఊరు ముఖ్యం, ఆ అమ్మాయి ముఖ్యం. మేమంతా నువ్వు విదిల్చే మెతుకులు తిని నీకోసం పనిచేసే కుక్కలం కదా. ఒక అమ్మాయి కోసం మన గ్యాంగ్నే పనంగా పెట్టావు. ఇంకా వీడి మాటలు వినాలా? రండ్రా. వద్దు వద్దని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా నీకో? మళ్ళీ మళ్ళీ కథలు తీస్తారు. మాట్లాడిన దాంట్లో తప్పేంటి? మేం వెళ్తాం. కాదు కూడదంటావా? రా, తలపడి తేల్చుకుందాం. వాణ్ణి చంపడం అవద్దన్నదే గెలిచినోడు నిర్ణయిస్తాడు. ఇక్కడ ఓడినోడు గెలిచినోడు చెప్పినట్టేనాలే. రా, తలపడదాం. మైకేల్, మధుడిని మాట్లాడుతున్నావా? ఎవరితో గొడవ పడాలనుకుంటున్నావు? తను మన సుల్తాన్ రా. ఏయ్, మన సుల్తానా? నీ సుల్తాన్ అన్న పేరు పెట్టినోడిని చంపేసినోడు మన సుల్తాన్ అంట. ముందు నాతో పోటీ పడండి రా. జంగా, మైకేల్, త్వరగా ముగించు, బయలుదేరదాం.
ఎక్కడికి వస్తున్నావు? చంపేస్తాను. ఆయన పాడే మోసే అర్హత కూడా నీకు లేదురా. పోరా, ఎత్తండ్రా. ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? మేము పోతున్నాం. సుల్తాన్ ఒంటరిగా ఎవరిని వెళ్ళిపోకండిరా. రే 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 నాగా నువ్వేనా వినరా? వెళ్ళొద్దురా ప్లీజ్ రా. రే రే సాంబశివం ఆగరా, వెళ్ళిపోద్దురా. రే అయ్యో అందరం వెళ్ళిపోతున్నారే, ప్లీజ్ ఎవరు వెళ్ళదురా, ఆగండిరా. అరే కాశీ నువ్వేనా ఆగరా. సుల్తాన్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు సుల్తాన్. నువ్వు వెళ్ళిపోనా? సుల్తాన్ తొందరపడి ఏదైనా తప్పు చేస్తారు. వాళ్ళతో పాటు ఉండి చూసుకో. ఉదయం నుంచి మీరేం తినలేదు. ఆకలేదు రుక్కో, ఇప్పుడేం వద్దు. అది కాదు, రా పాప వెళ్దాం. వాట్? నిజంగానా? వాడితో ఒక్కడు కూడా లేడా? లేరు సార్, ఒంటరిగా ఉన్నాడు. మై టైమ్ హ్యాస్ కమ్. ఈరోజు ఆ ఊరు తగలబడిపోవాలి. మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు బతకలేరు. తప్పకుండా మళ్ళీ వస్తారు. నేను అసలు మా అమ్మ మోహన్ చూడలేదు, వీళ్ళే నన్ను పెంచారు. ఈ చేత్తోనే వాళ్ళని కొట్టాను. వాళ్ళని అలాగే వదిలేసిన ఆయన బతికుండేవాడు. నేనే వాళ్ళని మారుద్దామని ఏదో ఇలా అంతా అయిపోయింది. హలో రావణ, నీకు భయపడి పారిపోయి దాక్కున్నాననుకుంటున్నావారా? దేశంలో అతి క్రూరుల్ని వెతికి పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని నిన్ను నీ వాళ్ళని అంతం చేయడానికి ఈ 5 నెలలు తపస్సు చేశాన్రా. సిద్ధంగా ఉండు. ఆ భూమి మీద పుట్టిన పిల్ల జల్ల ఆడ మగ అందర్నీ కాలుస్తాను లేదా కప్పడతాను. రేపు పొద్దున్న కల్లా ఆ ఊరు ఉండదు. నీ మెడకాయ మీద తలకాయ ఉండదురా. నీ అబ్బ వస్తున్నాడా? బాబు, నీతో పాటు వచ్చిన వాళ్ళు లేరు. నువ్వు ఒక్కడివే ఏం చేయగలవు చెప్పు. వాళ్ళు మా గ్రామం మీద కన్నేశారు. ఇక మమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి. నువ్వు వెళ్ళిపో బాబు. మీరెక్కడి నుంచో వచ్చి మా భూముల్ని కాపాడాలనుకున్నారు, కానీ మా తలరాతలు బాలేదు. మీరు వెళ్ళిపోండి బాబు. చనిపోయిన నా బిడ్డని ఇన్ని రోజులు నీలోనే చూసుకున్నానయ్యా. నువ్వు నా బిడ్డవే. నువ్వైనా బాగుండాలయ్యా. వెళ్ళిపో బాబు. వద్దు, నువ్వు మా కోసం ఇక్కడ ఉండొద్దు బాబు. ఈ ఊరు కోసం నువ్వు ఇప్పటికే ఎంతో త్యాగం చేశావు. ఇక చాలు, వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి. ఒకరికి మాటిచ్చామంటే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం
మనం ప్రాణమైనా ఇవ్వచ్చు, ఎందరి ప్రాణాలైనా తీయచ్చు. మా నాన్న చనిపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చిన మాట అలాగే ఉంది. దాన్ని నిలబడ్డానికి ఆయన కొడుకుని నేనున్నాను. నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ మట్టిని, మిమ్మల్ని అందరినీ కాపాడుతాను. ఇది ఊరు మీద ఒట్టు. ఈ ఊరి కోసం ఆ బాబు ఒంటరిగా పోరాడుతున్నారు. ఆ బాబుతో మేము ఉండాలి. మీరు బయలుదేరండి, బయలుదేరండి. నీ కోరిక ప్రకారం ఇక్కడ మొలిచిన ధాన్యంతోనే మన పెళ్లి భోజనం పెడదాం. దిగులు పడకు, మీ ఊరికి ఏం కాదు. మీకు కూడా ఏం కాకూడదు. ధైర్యంగా వెళ్ళిరా. ఒక్క మొలక కూడా మిగలకూడదు. తగలట్టండ్రా. సుల్తాన్, వాడు లారీ తీస్తున్నాడు. వెళ్ళండి, పట్టుకోండి.
సింహాలు వచ్చాయిరా, వచ్చాయి. ఇప్పుడు రండిరా చూసుకుందాం. సుల్తాన్, నేను తొందరపడ్డాను, నన్ను క్షమించు. నేను నాయకుడిని కావాలనుకున్నాను. నాయకుడు అంటే ఇలా ఉండాలని ఇప్పుడు అర్థమైంది. నన్ను మన్నించు సుల్తాన్. లాయర్ వచ్చి చెప్పిన తర్వాతే తెలిసింది మీరు మా దేవుడయ్యా. సుల్తాన్, రౌడీలుగా ఊచకోత కోయకూడదన్నా? రైతులుగా కోత కోయొచ్చుగా.